ఫ్యామిలీ అంటే బరువు కాదురా, ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. నాకు బాల్ నాకు. ఇప్పుడు చెప్పు. పాట ఆట పాట పాట పాటే పాడేస్తాం అన్నమాట. పాడు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఇప్పుడు చెప్పు పాట ఆట. ఆట ఎందుకులేరా, పాట పాడతాను. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోనా నిన్ను మించే సిరిలేదే నగ్న సత్యం నాలో ఏదో సంవడి ఏమో ఏమిటిది ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది. బాలు, నెక్స్ట్ సాంగ్. కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు, చామంతి నవ్వే విసిరే మేరు, కసిరేస్తూ ఉన్నా బావున్నారు, సరదాగా సాగే సమయంలో నా మరిచిపోతే బాధ కబురు, వద్దు అంటూ ఆపేదెవరు. కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు. ఇదేదో బాగుంది. అన్నపూర్ణత్తయ్యే పాడాలి. లేదురా బాలు, లలిత దగ్గర పడింది. ఏ పూర్ణ, అబద్ధాలు ఆడకు, బాల్ నీ దగ్గరే పడింది. లలి, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. ఇదిగో బాల్ నువ్వే పట్టుకున్నావు, నువ్వే పాడు. ఇదిగో నువ్వు బుకాయించొద్దు. కావాలంటే ఇదిగో ఇన్నడుగు. సరే, ఇద్దరు ఎందుకు గొడవ పడతారు? ఇద్దరు కలిసి పాడండి. రే, ఇద్దరిని రమ్మను. రండి తయ్య, రండి.
పిలిచేది తలిచేది నా ఇంటి పెనివిటివే పొట్టెట్టి ముద్దెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే నా బంగారి మావా నా బలశాలి మావా నా మెల్లోని నల్ల పూసల్లో మణి పూసవే నా సుడిగాలి మావా అమ్మా అమ్మమ్మ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే ఆ కన్నీళ్ళేంటి? అమ్మా ఏంటి? ఎక్కడికి? అమ్మా ఏమైంది? ఎక్కడికి? ఎక్కడికమ్మా? ఈ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు ఎప్పుడొస్తాయా అని కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నానురా. ఈ కుటుంబం ఒకప్పుడు ఇలాగే ఉండేదిరా. మళ్ళీ ఆ రోజులు రావు అనుకున్నాను, కానీ నీ వల్ల వస్తాయని నాకు నమ్మకం కుదిరిందిరా. నమ్మకం కుదిరింది నాన్న. ఇవాళైతే నాకు చాలా సంతోషంగా ఉందల్లుడు. నీ కారణంగా ఇవాళ్ళందరూ ఎంతో హ్యాపీగా గడిపారు. నిజంగా పండగ వచ్చినట్టే అనిపించిందిరా. నాకు మాత్రం చాలా కొత్తగా అనిపించింది మావా. అంతే మరి. చిన్నదిన పెద్దదిన వాళ్ళు వాళ్ళ మధ్యున్న పొరపచ్చాలు మర్చిపోయి కలిసిపోయి ఎంజాయ్ చేశారు కదా. కొత్తగానే ఉంది. కొత్తగా ఉండడం కలవడం కాదు మావా, ఒకరినొకరు పేర్లు పెట్టి పిలుచుకోవడం. లలిత అత్తయ్యనేమో అత్తయ్య ఏమో లల్లి అని, లలిత అత్తయ్య ఏమో అన్నపూర్ణ అత్తయ్యని పూర్ణ అని పిలవడం అసలు నేను ఇంతకు ముందెప్పుడు వినలేదు మావా. గతంలో వాళ్ళకి బాగా పరిచయం ఉన్నట్టు, వాళ్ళ మధ్య ఏదో బలమైన ఫ్రెండ్షిప్ ఉన్నట్టు అనిపిస్తుంది. అరే నిజంగా పెళ్లికి ముందు వాళ్ళిద్దరేమన్నా ఫ్రెండ్స్ అమ్మా? వీడేంటి ఈ టాపిక్ తీసుకొచ్చాడు? ఫ్రెండ్స్ ఏంటి అల్లుడు? వాళ్ళలా పిలుచుకుంటుంటే నాకు అలాగే అనిపించింది మా. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య గతంలో ఏదో పరిచయం ఉంది అనిపిస్తుంది. మా నిజం చెప్పు, నువ్వు ఇంతకు ముందు అత్తయ్యలిద్దరికీ పరిచయం ఉందా? వాళ్ళిద్దరేమన్నా ఫ్రెండ్సా? చెప్పమా మా. ఒకవేళ ఫ్రెండ్స్ అయ్యి ఉంటే గనక వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి? మరి ఎందుకు ఇద్దరు ఎదురుపడినప్పుడల్లా ఒకరంటే ఒకరు పడనట్టు ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంటే అసలు ఈ గొడవలు పెళ్లికి ముందే వచ్చాయా, లేదంటే పెళ్ళైన తర్వాత వచ్చాయా? అసలు ముందు వాళ్ళిద్దరు ఫ్రెండ్సా కదా? ఏం అర్థం కావట్లేదు మావా. గతంలో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినప్పుడు అరే రే జాతర పనులని ఉన్నాయి కదరా, ఇప్పుడు అదంతా వదిలేసి ఇవన్నీ ఎందుకు?